चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब తెలంగాణకి ఎంత ఇచ్చారనేది కూడా చాలా మటుకు ఏమంటారు, ప్రతిసారి కూడా ఊరికే జస్ట్ క్యాజువల్ డైలాగ్ వేస్తుంటారు. ఎవరు అరే ఇదంతా ఓకే, తెలంగాణకి ఏం చేసింది చెప్పు బీజేపీ అని అంటుంటారు. తెలంగాణకే చేసింది ఉంది లిస్టు ఇక్కడ. ఇలాంటి మన దగ్గర కాగితాలు ఉన్నాయి కదా, ఇవన్నీ పంచాలి మన మిత్రులకి. తెలంగాణలో మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించడానికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 11.5 లక్షలు ఇచ్చారు తెలంగాణలో. తర్వాత ఆవాస్ యోజన కింద 2.33 అంటే 2,33,000 ఇళ్ళు నిర్మాణం అయినాయి ఇచ్చారు. దాన్ని ఈయన డబుల్ చేసి సింగిల్ చేసి దాన్ని ఏదో ఉల్టా సీదా చేశారు కేసీఆర్. కానీ శాంక్షన్ అయింది డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి. తర్వాత త్రాగునీరు సదుపాయం 54 లక్షల కుళాయిల కలెక్షన్లు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగింది తెలంగాణలో. ఎస్. తర్వాత జన్ధన్ యోజన కింద 1,13,00,000 మంది బ్యాంక్ ఖాతాలు ఓపెన్ అయినాయి. అసలు బ్యాంక్ ఖాతాలు లేవు మనకు, జీరో అకౌంట్, డిపాజిట్ లేకుండా. 1,13,00,000. తర్వాత సురక్ష బీమా యోజన కింద 1.35 కోట్లు అంటే 1,35,00,000. జీవన్ జ్యోతి బీమా కిందనేమో 60 లక్షల పాలసీలు. అటల్ పెన్షన్ యోజననేమో 19 లక్షలు. అంటే ఇవన్నీ బెనిఫిట్స్ జరుగుతూనే ఉన్నాయి, లబ్ధి పొందుతూనే ఉన్నారు జనాలు. చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసు, చాలామంది పొందుతున్నారు. ఎందుకంటే మన సముద్రం కదా భారతదేశం, కోట్ల జనాభా కాబట్టి కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు, కొందరు జరుగుతూనే ఉన్నాయి. రుణ సౌలభ్యం 3,75,00,000 మంది 3,75,000 మందికి 881 కోట్లు ఇచ్చారు. తర్వాత జన ఆరోగ్య యోజన కింద 5 లక్షల ఆరోగ్య బీమా, అది మీ అందరికీ తెలుసు. దీంట్లో కూడా 75 లక్షల మందికి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చేశారు. ఆయుష్మాన్ భారత్ వల్ల ప్రతి కుటుంబానికి 5 లక్షలు వాళ్ళకి సౌకర్యం ఉంది. అది 75 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేశారు. 5,213 ఆరోగ్య శ్రేయ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుతున్నాయి. జనౌషధి అందుబాటులో ధరలకు నాణ్యమైన మందుల లభ్యత. రాష్ట్రంలో పనిచేస్తున్న జనౌషధి దుకాణాలు 186. మహిళలకు పిఎం ముద్ర యోజన, ముద్ర లోన్లు ఉన్నాయి కదా, మొత్తం దేశంలోనేమో 41 కోట్లు ముద్ర లోన్లు తీసుకున్న వాళ్ళు జనం 41 కోట్లు. అది దానికి సంబంధం లేదు, ఇది కేవలం మీ స్టాండప్ సెల్ఫ్ హెల్ప్ అనమాట. ఇదంతా మనం ఏమన్నా చేసుకోవచ్చు ముద్ర లోన్ ప్రకారంగా. దాన్ని బట్టి మీరు ఇచ్చే ప్రపోజల్ని బట్టి వాళ్ళు చిరు లఘు పరిశ్రమలన్నీ పెట్టుకోవచ్చు. ఆ ముద్ర యోజన దాని కింద ఎంతమంది రుణం తీసుకున్నారంటే 41 కోట్ల మంది తీసుకున్నారు. అంటే 41 కోట్ల మందికి ఏదో విధంగా వాళ్ళకి చేతి పని దొరికినట్టే కదా, అంటే వాళ్ళకి ఉద్యోగం దొరికినట్టే. ఉద్యోగం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం అనుకుంటున్నారు. అసలు కానే కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా లిమిటెడ్. అసలు బ్రిటిష్ పరిపాలన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం పాపం అనుకునేవాళ్ళు. మహాత్మా గాంధీ వచ్చి అరే బాబు గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని చెప్తే అప్పుడు గవర్నమెంట్లో జాయిన్ అయ్యారు మనోళ్ళు, లేకపోతే అంతవరకు చేసేవాళ్ళు కాదు. సుకన్య సమృద్ధి యోజన బాలికలకు 12 లక్షల ఖాతాలు ప్రారంభమైనాయి. వాళ్ళకి పెళ్లి వయసు వచ్చేటప్పటికి 12 లక్షలు ఇంత డబ్బులు వస్తాయి. మహిళలకు బాలులకు పోషకాహారం కార్యక్రమం కింద దేశానికి 22 లక్షలు మందికి లబ్ధి పొందిరు ఈ కార్యక్రమం వల్ల. ఏది కేవలం తెలంగాణలో పౌష్టికాహారం. తర్వాత మీకు తెలుసు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 వంతున ప్రత్యక్ష ఆదాయ పద్ధతులు మన తెలంగాణలో కూడా వచ్చింది అందరికీ. దీని కింద 38 లక్షల మందికి రైతులకు 9,645 కోట్లు శాంక్షన్ జరిగింది. ప్రతి ఒక్కరికి 6,000 చొప్పున 9,645, మొత్తం 38 లక్షల మంది ఇందులో లబ్ధిదారులు ఉన్నారు. ఓన్లీ తెలంగాణ నేను చెప్పేది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది అందరూ మీకు తెలుసు. నెలకు 5 కిలోల బియ్యం పర్ పర్సన్, 35 లక్షల టన్నుల పైగా ధాన్యం బియ్యం ఇచ్చారు.
కేవలం ఇది తెలంగాణకు ఏప్రిల్ 2020 నుంచి అక్టోబర్ 2023 వరకు తెలంగాణకు లభించిన లబ్ధి ఇది. గారి ప్రభుత్వంలో తెలంగాణకు వచ్చిన నిధులు 3 లక్షల కోట్లు. ఎంత? 3 లక్షల కోట్లు. 2500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం తెలంగాణలో జరిగింది ఈ 9 సంవత్సరాల్లో. బీబీ నగర్లో ఎయిమ్స్ పెట్టారు, అది మీ అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయి పరిశోధన వేదికగా హైదరాబాద్ నగరంలో పౌర విమానయాన పరిశోధన సంస్థ బేగంపేటలో స్థాపించారు. కాజీపేటలో 500 కోట్ల విలువైన రైల్వే తయారీ యూనిట్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రోజువారీ ప్రయాణికులకు చిక్కులేని ప్రయాణ సదుపాయం. ఇకపోతే నిన్న ఈరోజు జరిగిన బెనిఫిట్లు ఏమిటి? ఆదిలాబాద్ బేలా నేషనల్ హైవే 491 కోట్లు. ఇది 32 కిలోమీటర్ల రోడ్. మీకు తెలుసు కదా, ఆదిలాబాద్ జిల్లాలో నెక్స్ట్ బెస్ట్ టౌన్ ఈజ్ బేలా. అది చాలా రిమోట్ ఏరియా, తర్వాత ఆదివాసుల ఏరియా. అక్కడ 32 కిలోమీటర్ల దూరానికి 491 కోట్లు. ఎందుకంటే ఆ రోడ్డు వేయడానికి అంత అవసరం అక్కడ. తర్వాత 163 భూపాలపట్నం వరకు దారి 136 కోట్లు. ఇది శిలాన్యాసం, అంటే ఆధారశిల వేశారు దీనికి. కానీ నిన్న ప్రారంభించింది ఏంటంటే రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 2వ థర్మల్ పవర్ యూనిట్ను ఓపెన్ చేశారు. దాని మొత్తం ప్రాజెక్టు యొక్క ఖరీదు 6,000 కోట్లు. తర్వాత అంబారీ ఆదిలాబాద్ పింపాల కుట్టి రైల్వే లైన్ విద్యుతీకరణ 70 కోట్లు. ఇది మొత్తం కలిపితే 6,697 కోట్లు. ఈ రెండు, ఆ రోడ్లు ప్లస్ ఇది. తర్వాత ఈరోజు పూణే హైదరాబాద్ రహదారి సంగారెడ్డి రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కిలోమీటర్లు 6 లైన్ రోడ్. అది 1,298 కోట్లు. తర్వాత మెదక్ ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే 399 కోట్లు. తర్వాత ఎల్లారెడ్డి రుద్రూర్ 2 లైన్ హైవే 500 కోట్లు. తర్వాత పారాదీప్ నుంచి హైదరాబాద్కు గ్యాస్ పైప్ లైన్. పారాదీప్ ఈజ్ ఇన్ గుజరాత్. అక్కడ నుంచి డైరెక్ట్ గ్యాస్ లైన్ పైప్ వస్తుంది హైదరాబాద్కు 3,338 కోట్లు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 400 కోట్లు. అదే ఇంతకుముందు చెప్పాను నేను, బేగంపేటలో చేస్తారని. ఇది సివిల్ ఏవియేషన్. తర్వాత నేషనల్ హైవే 161 కంది రామస్వామిపల్లె సెక్షన్ 4 వరుసలు, అంటే 4 లైన్ రోడ్ 1,409 crores. మిర్యాలగూడ నుంచి కోదాడ 323 కోట్లు. హైదరాబాద్ సికింద్రాబాద్ 103 కిలోమీటర్ల పొడవున ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ 1,165 కోట్లు. గట్కేసర్ లింగంపల్లి మధ్యన ఎంఎంటీఎస్ రైలు ఈరోజు ప్రారంభం జరిగింది, అది ఆల్రెడీ అయిపోయింది. మొత్తం 9,021 కోట్లు. అంటే నిన్నటిది ఈరోజు కలుపుకుంటే 15,000 కోట్లు. సో ఈ విధంగా తెలంగాణకి ఏం చేసింది అని వాళ్ళు అడిగినప్పుడు కనీసం ఎవరికైనా ఎక్కడ కూడా గుర్తు రావట్లేదా, లేకపోతే కావాలని జస్ట్ దుమ్మెత్తిపోయాలని మాట్లాడుతున్నారా? ఇది గమనించాల్సిన విషయం. రెండవది, నిర్మాణాత్మకమైన అప్రోచ్ లేకపోతే ఏదో విధంగా వీళ్ళను పవర్లోంచి తీసేయాలి, మేము పవర్లోకి రావాలి అని అనుకుంటే ఏమైనా మాట్లాడవచ్చు, ఇంకా దానికి విలువ లేదు. కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ, ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్న పార్టీలు కూడా ఈ విధంగా పునాదులు లేకుండా, బేసిస్ లేకుండా, తప్పుడు ఇన్ఫర్మేషన్తో ప్రజల్ని తప్పుదో దారి పట్టిస్తుంటే 4th ఎస్టేట్ షుడ్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఎందుకంటే మంచి చెడు మీద జయించాలంటే అన్ని వరాలు పనిచేసినప్పుడే అది అయిపోతాయి, అన్ని శక్తులు పనిచేస్తేనే అయిపోతాయి, ఐకమత్యంగా ఎదుర్కొంటేనే అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా
నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు ఎట్లా వచ్చింది అంటే నంబర్ 1 ఐటమ్ ఈజ్ నో అవినీతి. 70 మంది మినిస్టర్లకు ఏ మినిస్టర్లకు కూడా ఈ 9 సంవత్సరాల్లో రాదర్ ఇంకా 10 సంవత్సరాలు 3 నెలలైతే 10 సంవత్సరాలు అవుతుంది, ఒక అభియోగం కానీ ఒక ఆరోపణ కానీ ఏ మినిస్టర్ మీదన్నా ఉందా? కానీ అంతకుముందున్న గవర్నమెంట్ మీద అన్ని అభియోగాలే, మొత్తం న్యూస్ అంతా పేపర్ న్యూస్ అంతా అన్ని ఆరోపణలు అభియోగాలు కుంభకోణాలు, నిజంగా కూడా దొరికిపోయారు, జైలు కూడా వెళ్ళొచ్చారు.